నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. తప్పుడు కేసులు పెట్టడం, ఊరూరా చెప్పటం అనే దొంగ తెలివితేటల్ని రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం వాడుకుంటోందా అని ఒక సందేహం మొదలైంది మేధావి వర్గంలో. ఎందుకంటే అవి తప్పుడు కేసులా నిజమైన కేసులా అనేది ప్రూవ్ అయ్యేదాకా ఎవరేం మాట్లాడలేరు. చంద్రబాబు గారి మీద పెట్టిన కేసు, తర్వాత జరిగిన విచారణ, ఆయన నంద్యాల నుంచి విజయవాడ తీసుకొచ్చే వరకు జరిగిన వ్యవహారం, ఆ తర్వాత సిఐడి అధికారులు వాళ్ళు సబ్మిట్ చేసిన వివరాలు, ఆయన్ని క్వశ్చన్ చేసిన విధానం, దానికి ఆయన రెస్పాండ్ అయిన విధానం, తర్వాత కోర్టు బెయిల్ నిరాకరించడం, దరిమిలా ఇప్పుడు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటాం. అసలు కేసు పూర్వాపరాలు ఏంటి? ఒకసారి దాంట్లోకి వెళ్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 370 కోట్ల రూపాయల మేరకు స్కామ్ జరిగింది. షెల్ కంపెనీలకు ఆ డబ్బులు వెళ్ళినాయి. షెల్ కంపెనీల నుంచి అవన్నీ నేరుగా లబ్ధిదారు అయిన A37, అక్యూజ్డ్ 37, చంద్రబాబు గారు A1 A2 కాదు, అక్యూజ్డ్ 37 యాజ్ పర్ సిఐడి రిమాండ్ రిపోర్ట్. దాని ప్రకారం వారికి చేరాయి. దానికి తగ్గ ప్రూఫ్లు ఉన్నాయంటే మేము అందరినీ ముందరే 164 కింద జడ్జి గారి ముందర స్టేట్మెంట్ రికార్డ్ చేయించేశాం. ఐవీఆర్ కృష్ణారావు గారు కావచ్చు, పివి రమేష్ గారు కావచ్చు, ఇతరత్ర ఆ సంబంధించిన అధికారులు, ఫైల్ నోట్స్ చూసిన వాళ్ళు, సంతకాలు పెట్టిన వాళ్ళు. సో అవన్నీ అయిపోయినాయని అంటారు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్. సరే, ఆయన అది ఒక మాట చెబుతారు. తర్వాత ఏమో సిఐడి చీఫ్ కూడా 13 చోట్ల చంద్రబాబు గారి సంతకాలు ఉన్నాయి అని సబ్స్టాన్షియేట్ చేసుకోవడానికి ఆయన దగ్గర ఉన్న ఆధారాలన్నీ ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంతకీ జీవో రిలీజ్ అయిందా అంటే, రిలీజ్ అయిందని ఒకరోజు, కాలేదని ఒకరోజు, అసలు ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అనే దాని మీద క్లారిటీ ఇవ్వకపోవటం, చెప్పే మాటల్లో తడబాటు, అసలు అన్నింటికి మించి ఏంటంటే పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు రోజు మాట్లాడతారు. టీవీలో మాట్లాడతారు, ప్రెస్లో మాట్లాడతారు, ఒకరోజు హైదరాబాద్లో మాట్లాడతారు, ఒకరోజు ఢిల్లీలో మాట్లాడతారు. మరి అక్కడ చెప్పే విషయాలు కోర్టులో మాత్రం చెప్పరు. ఈ తకరారు ఏందనేది చాలా మందికి సందేహం కలుగుతుంది. మరోపక్క సిద్ధార్థ లుద్రా గారు ఆయన చేసే ప్రయత్నాలు ఆయన చేశారు, మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టారు. బట్ సమ్హౌ హీ కుడ్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ ది డిజైర్డ్ ఎవిడెన్స్, అంటే రిక్వైర్డ్ అండ్ డిజైర్డ్ ఎవిడెన్స్ బై ద కోర్ట్. సో దాని మీద జరిగిన పరిణామాలు మనందరికీ తెలిసిందే. మీడియా సమావేశాల్లో జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు ఒక్కదానికి సిఐడి చీఫ్ గారు కానీ, అలాగే పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు కానీ సమాధానం చెప్పరు. ఎందుకనేది ఎవరికి అర్థం కాని విషయం. రెండోది, అవి చంద్రబాబు సంతకాలు 13 చోట్ల ఉన్నాయి అని సంతకాలు చూపిస్తుంటారు. అవన్నీ డిజిటల్ అప్రూవ్డ్ సంతకాలు, బిజినెస్ రూల్స్ ప్రకారం జరుగుతుంటాయి. అవి నేరుగా ఆయన పెట్టినవి కాదు కదా. అవి తప్పేలా అవుతాయి అంటే సమాధానం ఉండదు. సరే, 13 చోట్ల సంతకం పెట్టారని చెప్పిందే చెబుతున్నారు కదా, సంతకం పెట్టడం తప్పెలా అవుతుందో చెప్పట్లా. డబ్బులు దారి మళ్ళాయి అంటారు. మరి ఎలా మళ్ళాయో విచారణ చేయాలని అంటున్నారు. మరి విచారణ చేయాలి కదా, జరగాలి కదా. చంద్రబాబుకి ఏమన్నా రూపాయి అందిందా అంటే ఆధారాలు లేవంటారు. దర్యాప్తు చేస్తున్నాం అంటారు. మరి దర్యాప్తు చేయకుండా ఈ తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు అనే దాని మీద ఫోకస్ మొదలైంది. ఇప్పుడు నేషనల్ మీడియా అటెన్షన్ అంతా కూడా ఈ G20 అయిపోయిన తర్వాత నేషనల్ మీడియా అంతా ఒక్కసారిగా చంద్రబాబు గారి మీద దృష్టి కేంద్రీకరించింది. ఆయన మీద పెట్టిన కేసు మీద కూడా మొత్తం నేషనల్ మీడియా ఈరోజు మాట్లాడటం మొదలెట్టింది. సో ఇటు అరెస్టు, తప్పుడు కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేశారు అనే దిశగా నేషనల్ మీడియాలో కూడా వార్తా కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఆ మాటకు వస్తే పాకిస్తాన్లో విజువల్ మీడియా 2-3 టీవీ ఛానల్స్ కూడా ఉర్దూలో చంద్రబాబు గారి గురించి మాట్లాడటం మొదలెట్టాయి. ఆయనకున్న దార్శనికతని, ఆయన విజనరీ వ్యవస్థ ఎలా ఉంటుంది, ఒకటి అనుకుంటే ఆయన ఎలా సాధ్యం చేసుకుంటూ వస్తారో, హైదరాబాద్ రూపురేఖలు ఎలా మార్చారని ఒక గంట సేపు పాకిస్తాన్లో ఒక లీడింగ్ టీవీ ఛానల్ వార్తా కథనం ప్రసారం చేసింది. మరి చంద్రబాబుకున్న ఇమేజ్ ఏంటి బయట ప్రపంచంలో, వేరే రాష్ట్రాల్లో అంటే, మళ్ళీ వీళ్ళు కొత్తగా ఇంకో వ్యవహారం తెర మీద తీసుకొస్తారు. ఇప్పుడు ఈయన 3 సార్లే ముఖ్యమంత్రి అయ్యారు. హర్యానాకి దేవిలాల్ గారి కుమారుడు ఓంప్రకాష్ చౌతాలా 4 దఫాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఒక అవినీతి కేసులో ఆయనకు 10 ఏళ్ల జైలు శిక్ష పడితే ఆయన అనుభవించారు. 9.5 ఏళ్ల తర్వాత సత్ప్రవర్తన కారణంగా ఆయన్ని విడుదల చేశారు. సో విడుదల చేసిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటో మనకు అందరికీ తెలిసినవే. మరి అంతటి 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఆయనే అరెస్ట్ అయినప్పుడు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు లేని ఇబ్బంది చంద్రబాబు గారికి ఏం వచ్చింది అని కొత్త వాదన తీసుకొస్తున్నారు. అయ్యా, అవి డిఫరెంట్ కేసులు. అదేంటి, టీచర్ల బదిలీలో నియామకాల విషయంలోనూ అవినీతికి పాల్పడ్డారనేది ఆయన మీద, ఓంప్రకాష్ చౌతాలా గారి మీద.
లాలూ ప్రసాద్ యాదవ్ గారు గడ్డి కుంభకోణంలో సరే జైలు శిక్ష అనుభవించారు, ఇద్దరు బయటకు వచ్చారు. బట్ అసలు ఇది కేసే ఫ్రాడ్యులెంట్ అని కదా వాదన. కేసే తప్పుడు కేసు, మొత్తం ఫ్యాబ్రికేటెడ్. ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి రిమాండ్ రిపోర్ట్ దాకా అన్ని చాలా ఫ్యాబ్రికేట్ చేసుకుంటూ వచ్చారు కాబట్టే ఇన్ని రోజులు పట్టింది అంటారు. పోనీ ఆ షెల్ కంపెనీలు ఏమన్నా ఎక్కడున్నాయి ఏంటంటే ఈడీ దర్యాప్తు చేస్తుందంటారు. ఈడీ దర్యాప్తు చేస్తుంటే నిజంగా మనీ లాండరింగ్ జరిగితే ఈడీ ఇన్నాళ్ళు ఎందుకు ఖాళీగా కూర్చుంటుంది? షెల్ కంపెనీలు ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అని అనుకుంటున్నారో ఆ సీమెన్స్ తరఫున సీమెన్స్ ఇండియా పార్ట్నర్గా ఉన్న ఆ కంపెనీ వ్యవహారాలు ఏంటో అవి మీ సీమెన్స్ మిగిలిన రాష్ట్రాల్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారాన్ని ఎలా నడిపిందో అవి కూడా చెప్పాలి కదా. రేపు అవన్నీ విచారణలో అవన్నీ కూడా వస్తాయి. మరి సీమెన్స్ ప్రతినిధులు పిలిపించి మాట్లాడారా అంటే లేదు. వాళ్ళెవరో మేము వీఆర్ ప్లేయింగ్ ఇన్నోసెన్స్ అని ఒక ఆయన సీమెన్స్ తరఫు నుంచి ఇచ్చారని చెబుతారు. పిలవండి, మాట్లాడండి, అది కూడా అయిపోతుంది కదా. ఓకే, ఒక రాజకీయ నాయకుడి మీద ప్రత్యేకించి 14 ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఒక విజనరీ లీడర్ మీద కేసు పెట్టేప్పుడు పకడ్బందీగా పెట్టాలి. ఏది అది ఒరిజినల్ నిజంగా అవుతాయి. ఇప్పుడు 371 కోట్ల స్కామ్లో ఇన్వాల్వ్ అయింది ఎవరు? మొదటి నుంచి చెప్తున్నది ఏంటి? అది అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న స్కీము. ఒకటే సీమెన్సే స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళు పైనీర్స్ లీడర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతోంది. మిగిలిన రాష్ట్రాల్లో లేని అభ్యంతరాలు ఇక్కడ ఎలా వచ్చినాయి? ఏమన్నంటే గంటా సుబ్బారావు గారికి 4 పదవులు ఇచ్చారు చంద్రబాబు గారు అంటారు. గంటా సుబ్బారావు గారు అంతకుముందు జవహర్ నాలెడ్జ్ సెంటర్కి కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జవహర్ నాలెడ్జ్ సెంటర్కి కూడా పనిచేశారు. మరి అప్పుడు లేని అభ్యంతరం ఇవాళ చంద్రబాబు గారు ఆయనకున్న దృష్ట్యా ఆయన్ని ఎంగేజ్ చేసుకుంటూ వచ్చే ఎందుకు ఇబ్బంది పడాలి? దానిలో ఉండే అభ్యంతరం ఏంటి? సో ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇంకా ఒక్కటొక్కటి తవ్వుతుంటే బయటకు వస్తున్నాయి. మధ్యలో సరే సిద్ధార్థ రుద్ర గారు ఆయన చేయాల్సిన కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు. ఎలాగూ ఇప్పుడు క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్ వేస్తే పోనీ దాని మీద వివరణ సమాధానం మాకు కొద్ది రోజులు సమయం కావాలని చెప్పి మళ్ళీ సిఐడి అంటుంది. సిఐడి కౌంటర్ అడుగుతారు కదా, సహజంగా అడుగుతారు, హైకోర్టు అడుగుతుంది కౌంటర్గా. మరి సమయం ఇచ్చినప్పుడు దాని మీద దృష్టి పెట్టాలి కదా. 19వ తారీఖు వాయిదా వేశారు. ఈ లోపల మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టడం అండ్ మళ్ళీ జనాల్ని అలాగే మీడియాని పొలిటికల్ పార్టీస్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేయడం అటు సిఐడి చీఫ్ చేస్తున్నారని, అలాగే ఇటు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. సరే, టీడీపీ ఆరోపణ పక్కన పెడితే వీళ్ళైతే క్లారిటీతో ఉండాలి కదా. గవర్నమెంట్ 551 కోట్లని ఒకళ్ళు అంటారు, 371 అని ఒకటి అంటారు. ఇందులో ఏది నిజం? ముందర ఒక సమగ్రమైన కేసు మనం పెట్టాలి అంటే దానికి తగ్గ వ్యవస్థని ముందుగానే రెడీ చేసుకొని చేయాలి. అది చేయకుండా ఆదరాబాదరాగా ఎక్కడో ప్రిపేర్ చేసి కుక్ చేసిన ఈ రిమాండ్ రిపోర్ట్ వ్యవహారం గనక చూస్తే రేపు పొద్దున కేసు నిలుస్తుందా అనే సందేహాలు తెలుస్తున్నాయి. ఏదైతే నేను జంట కవులని చెప్పేసి వీళ్ళిద్దరికీ తెలుగు మీడియా బిరుదులు ఇచ్చేసింది. సో మేము వాళ్ళు జంట కవులా, నిజంగానే గొప్ప వంట వండారా అంటే ఇది ఆర్కెస్ట్రేట్ ఇంజనీర్ చేసి తప్పుడు రికార్డు సృష్టించారా, తప్పుడు కేసు పెట్టారా అనేది కోర్టులో తేలుతుంది. టిల్ దెన్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.